నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి, ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు పెట్టడానికి పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి. మొన్నటికి మొన్న బిట్స్ పిలానీ కావచ్చు, ఈరోజు మైక్రోసాఫ్ట్ కావచ్చు. మైక్రోసాఫ్ట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక్కడ చూడండి, సాంకేతిక రంగంలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రాష్ట్రానికి రానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది. సో ఇంతకు ముందు కాగ్నిజెంట్ వచ్చింది, వైజాగ్ వేదికగా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వచ్చినటువంటి విషయం మనం అందరం గమనించాము. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అమరావతి వేదికగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా రాబోతుంది. వాళ్ళు 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక భవనం కూడా నిర్మించనున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 1 సంవత్సర కాలంలో చచ్చిపోయినటువంటి ఇండస్ట్రీ పాలసీని దాన్ని మళ్ళా బతికించి కొత్త పాలసీని తీసుకొని వచ్చి, ఎప్పుడైతే ఇండస్ట్రియలిస్టులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఒక మైక్రోసాఫ్ట్ కూడా ముందుకొచ్చి మేము పెట్టుబడులు పెడతాము, ఆంధ్రప్రదేశ్ యువతకు మేము ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, ఉద్యోగాలు కల్పిస్తామని ముందుకొస్తున్నాయి. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంపెనీలు తీసుకొని వచ్చేది పక్కన పెడితే ఉన్న కంపెనీలను కూడా తరిమేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీది. కానీ కూటమి ప్రభుత్వము ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడి పారిపోయే స్థితి నుంచి ఈరోజు దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సంస్థలు నెలకొల్పడానికి ముందుకొస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో మనం ఏం చూసాము, చికెన్ మార్ట్లు, ఫిష్ మార్ట్లు, రొయ్యల మార్ట్లు, ఇవే కంపెనీలు అని చెప్పి తీసుకొని వచ్చి ఉన్న కంపెనీలను కూడా తరిమేశారు. జాకీ అనే ఒక అండర్వేర్ కంపెనీకి అండర్వేర్ కూడా ఇప్పేసి తరిమేశారు. అమర్ రాజా బ్యాటరీస్ని తరిమేశారు. కంపెనీలు తీసుకురావడం పక్కన పెట్టి ఉన్న కంపెనీలను కూడా తరిమేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు మేము మీకు కమిషన్లు ఇవ్వలేము బాబు అని పారిపోయారు. సో యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని, ఉపాధి కల్పిస్తారని 151 సీట్లతో గెలిపిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఉన్న సంస్థల దగ్గర ఏమో కమిషన్లు, కొత్తగా వచ్చేటువంటి సంస్థల నుంచి వాళ్ళు షేర్లు ఎక్స్పెక్ట్ చేస్తే మీకు షేర్లు ఇవ్వలేము, మీకు కమిషన్లు ఇవ్వలేమని చెప్పి పారిపోయినటువంటి విషయం మనం అందరము చూసాము. ఇవన్నీ జరిగినాయి కాబట్టే వైఎస్ఆర్సీపీకి 151 సీట్ల నుంచి 5 తీసేస్తే 11 సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలతో ధీటుగా ఆంధ్రప్రదేశ్ కూడా కంపెనీలను ఆకర్షించడంలో ముందు వరుసలో ఉంది. సో ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో అధికారులు సంప్రదింపులు ఓ కొలికి వచ్చాయి. నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ అధికారులు మైక్రోసాఫ్ట్ వాళ్ళని కన్సల్ట్ అయితే, మీరు రండి మా అమరావతిలో పెట్టుబడులు పెట్టండి, మేము మీకు భరోసా ఇస్తామని చెప్తే మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. ఇక్కడ చూడండి, పరిశోధన కేంద్రం ఏర్పాటుపై కొద్ది రోజుల్లో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం MOU కూడా కుదుర్చుకోనుంది. సో ఇనిషియల్గా డిస్కషన్స్ అయితే అయిపోయింది, MOU కూడా చేసుకోనున్నారు. సో ఆంధ్రప్రదేశ్కు మైక్రోసాఫ్ట్ కూడా రానుంది. సో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆలోచించేటువంటి మైక్రోసాఫ్ట్ ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయి. సో మైక్రోసాఫ్ట్ కూడా ముందుకొచ్చింది. దీనిపై సంస్థతో తుది దశ సంప్రదింపులు పూర్తయ్యాయి. ఇప్పటికే IBM 156 క్యూబిట్ల సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సో దీనికి సంబంధించి 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక భవనం కూడా రాబోతుంది. 2 వేర్వేరు సాంకేతికతలు. IBM సంస్థ ఒక డెకో సిస్టమ్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తే, దీనికి భిన్నంగా క్వాంటమ్ కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుంది. 2 సంస్థలు వేర్వేరు టెక్నాలజీతో కంప్యూటర్లను ఏర్పాటు చేస్తుండడంతో ఎన్ని క్యూబిక్ సామర్థ్యం ఉన్న కంప్యూటర్లను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుందనే దానిపై స్పష్టత ఇంకా రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. సో దీనికోసము 4000 చదరపు అడుగుల భవనం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే మరో భవనాన్ని నిర్మించాల్సి ఉంది. దీన్ని సంస్థ సొంతంగా నిర్మించుకుంటుందా, ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సో బిల్డింగ్ అనేది
ప్రభుత్వం నిర్మించిస్తుందా లేక వాళ్ళే నిర్మించుకుంటారనేది ఎంఓయు సమయంలో ఒక అవగాహన కుదుర్చుకునే అవకాశం ఉందని కూడా చెబుతా ఉన్నారు. సో ప్రస్తుతానికైతే మైక్రోసాఫ్ట్ వాళ్ళు అమరావతిలో 4000 చదరపు అడుగులతో ఒక భవనాన్ని అయితే నిర్మించనున్నారు. అది ప్రభుత్వం నిర్మించిస్తుందా లేక వాళ్ళే నిర్మించుకుంటారా, ఇందులో ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు అనేటువంటి విషయాలు, అదేవిధంగా ఎప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారనేటువంటి విషయాలు ఎంఓఏ జరిగితే కానీ ఒక కొలిక్కి రాదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.